అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరిమన్లారా, జిన్నాతులు మరియు శైతానుల వాస్తవికత అనేటటువంటి అంశంలో 7వ ఎపిసోడ్లోనికి స్వాగతం. సోదరులారా సోదరిమన్లారా, మనము ఇప్పుడు కొన్ని జీవులు ఈ యొక్క జిన్నాతులను శైతానులను చూస్తాయి. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఖురాన్ మరియు హదీస్ ప్రకారము అల్లాహ్ తబారక్ వ తఆలా కొన్ని జీవులకు కొన్ని శక్తులు ఇచ్చారు. వాటిని కొన్ని జీవులు చూసేవాటిని మనం చూడలేము. ఉదాహరణకు ఇక్కడ జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అహ్మద్ మరియు తిర్మిజీ షరీఫ్లో రెండిట్లో కూడా ఈ హదీస్ అనేది పేర్కొనడం జరిగింది. ఈ హదీస్ యొక్క రావి జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తఆలా అన్హు వారు ఏమంటున్నారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీరు కుక్కలు మొరగటం లేదా గాడిద అరవడం చూసినప్పుడు మీరు అల్లా యొక్క శరణు కోరండి అన్నారు ప్రవక్త గారు. అంటే ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని పఠించాలి. ఎందుకంటే మీరు చూడనటువంటి వాటిని అవి చూస్తున్నాయి అని అన్నారు ప్రవక్త గారు. మరొక హదీస్లో హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క కథనం ప్రకారం బుఖారీ మరియు ముస్లిం రెండు గ్రంథాలలో కూడా, అంటే ముత్తఫకున్ అలై అంటారు. బుఖారీలో హదీస్లో రెండిట్లో ఒక హదీస్ వస్తే దాన్ని ముత్తఫకున్ అలై అంటారు. అంటే ఇద్దరు ఇమాములు కూడా దాని మీద ఏకీభవించిన వాళ్ళు తమ గ్రంథాలు ఆ హదీస్ను తీసుకొస్తే దానిని ముత్తఫకున్ అలై అంటారు. ఈ ముత్తఫకున్ అలై అంటే బుఖారీ మరియు ముస్లింలో అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, గాడిద యొక్క అరుపును మీరు వింటే శైతాన్ యొక్క కీడు నుండి మీరు అల్లాను శరణు కోరండి. ఎలా? ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని చదవాలి, అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే అది శైతాన్ను చూస్తుంది అన్నారు గాడిద. కాబట్టి సోదరులారా సోదరిమన్లారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ కుక్క మరియు గాడిదలకు ఆ శక్తినిచ్చాడు. ఉదాహరణకు కోడిపుంజు ఉంది. ఈ కోడిపుంజు అనేది దైవదూతల్ని చూస్తుందన్నారు ప్రవక్త గారు. అందుకని ఎప్పుడైతే ఈ కోడిపుంజు అనేది అరుస్తుందో, కొక్కరొక్కు అని అరుస్తుందో, ఈ కోడిపుంజు యొక్క అరుపు మనం వినగానే మనం ఏం చేయాలంటే, ప్రవక్త గారు అంటున్నారు, మీరు అల్లా నుండి ఉపాధిని కోరుకోండి. ఎందుకంటే దైవదూతలు అవతరిస్తుంటారు, వాటిని చూసే అవి అరుస్తాయి. కోడిపుంజు అనేది అరుస్తుందన్నారు ప్రవక్త గారు. కోడి కూస్తుందన్నారు ప్రవక్త గారు. ఎక్కువగా నమాజ్ సమయాల్లోనే, తహజ్జుద్ సమయంలో, అజాన్ సమయాల్లోనే ఈ నమాజ్ టైం అవ్వగానే ఉదయం సాయంత్రం కూడా ఈ కోడిపుంజు అనేది అరవడం జరుగుతుంది, కూయడం జరుగుతుంది. మనం అప్పుడు ఏం చేయాలి? అల్లాహుమ్మా ఇన్ని అస్అలుకా మిన్ ఫద్లిక్ అని, అల్లాను నేను నీ నుండి ఉపాధిని కోరుకుంటున్నాను అని దువా చేయండి అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఏ విధంగా అయితే కోడిపుంజు దైవదూతల్ని చూస్తుందో, అదేవిధంగా ఈ యొక్క కుక్క మరియు గాడిద శైతాన్లను చూస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని చదివితే చాలు. చాలామంది చెప్తుంటారు, ఎందుకండి అజాన్ ఇచ్చేటప్పుడు కుక్కలు అరుస్తుంటాయి ఎందుకు? మంచి ప్రశ్న అది, ఎంతో మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఎప్పుడైతే అజాన్ అనేది ఇవ్వడం జరుగుతుందో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, శైతాను ఆ అరుపు వినకుండా ఉండడానికి దూరంగా పారిపోతాడు. ఎంత దూరంగా పారిపోతాడు అంటే అజాన్ విననంత దూరంగా పారిపోతాడు అన్నారు ప్రవక్త గారు. ఎప్పుడైతే అజాన్ పూర్తయిన తర్వాత మళ్ళీ వస్తాడన్నారు. అయితే ఎప్పుడైతే ఒక్కసారిగా ఈ శైతానులు అనేటటువంటి వారు పారిపోతారో, అజాన్ విని అది కుక్కలకు ఈ శైతాన్లు కనిపిస్తాయి కాబట్టి అవి ఒక్కసారిగా అలా పరిగెత్తగానే అవి ఓ అని అరవడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా మగ్రిబ్ సమయంలో. ఎందుకంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ఏంటి? మగ్రిబ్ సమయం ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో శైతానులు భూమిపై వ్యాపిస్తారు. మనకు పగలు ఎలాగో శైతానులు మరియు జిన్నాతులకు రాత్రి అలాగా. కాబట్టి ఇవి రాత్రి మగ్రిబ్ అవ్వగానే మనకు తెల్లారినట్టు వాళ్ళకి. మగ్రిబ్ ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో వాళ్ళకి, మనకు పగలు సూర్యుడు తెల్లారితే అట్లాగా మనం ఎలా పనులకు బయలుదేరతామో, ఒక్కసారిగా ఈ జిన్నాతులు శైతాన్లు భూమిపై వ్యాపిస్తారు, పరిగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు మనం మగ్రిబ్ అజాన్ ఇస్తాం. అదే సమయంలో సూర్యుడు అస్తమించిన తర్వాత మగ్రిబ్ నమాజ్ చదవడానికి ఈ శైతాన్లు అది విని పారిపోతారు. కాబట్టి సాయంత్రం సమయంలో ఈ యొక్క కుక్కలు ఎక్కువగా జిన్నాతుల్ని ఈ యొక్క శైతానుల్ని చూసి వాళ్ళు అరుస్తారు. కాబట్టి సోదరులారా సోదరిమన్లారా, ఎప్పుడైనా మనము కుక్క అరుస్తుంటే దాన్ని చేయని మనం దాన్ని పారదోలాల్సినటువంటి అవసరం లేదు. మనం చేయాల్సిన పని అల్లా యొక్క శరణు కోరాలి. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా, అవి మంచివైనా చెడువైనా, అవి శైతానులైనా జిన్నాతులైనా, మంచి వాళ్ళైనా లేకపోతే జంతువులైనా, పశుపక్షాదులైనా, మనుషులైనా, ఎవరైనా సరే అందరూ అల్లాచే పుట్టించబడినవారు.
అల్లా తబారక్ వ తఆలా మనం అల్లా యొక్క శరణు ఎప్పుడైతే కోరుతామో అల్లా తబారక్ వ తఆలా వారి నుండి మనల్ని రక్షిస్తాడు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్న అంశము కుక్క మరియు గాడిద లాంటి జంతువులు ఈ జిన్నాతుల్ని మరియు శైతాన్ని చూస్తాయి అని చెప్పి, అటువంటి సమయంలో మనం అల్లా యొక్క శరణు కోరితే సరిపోతుంది. ఇన్షాల్లా మరొక అంశంతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.